ఇక్కడ షోల్డర్ వచ్చేసి మనం 4 ఇంచెస్ తీసుకోవాలి. మనం ఏంటంటే తన బాడీ లెంత్ తీసుకుంటున్నాము. జస్ట్ 7 ఇంచెస్ ఉంటుంది చిన్నపిల్లలది. నడుము లూజు 20 ఉంటుంది. 5 ఇంచెస్ తీసుకున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఈ హైట్ 8 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ షోల్డర్ మనం 4 ఇంచెస్ పెట్టుకోవాలి. ఆపోజిట్ డైరెక్షన్లో 1/4 to 3 ఇంచెస్ అనమాట. 3 ఇంచెస్కి ఒక పాయింట్ తగ్గించాలి. సేమ్ ఆర్మ్ డౌన్ కూడా 4 ఇంచెస్ పెట్టాలి. ఇక్కడ మనం ఆర్మ్ రౌండ్ దగ్గర 1 ఇంచ్ పెడితే సరిపోతుంది. చిన్న నెక్ అండి. మనకి నెక్ విడ్త్ వచ్చేసి 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఉండాలి. ఎందుకంటే 0 సైజ్ బేబీస్కి ఇలానే పెట్టాలి. చిన్నపిల్లలు కాబట్టి నెక్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాక్ అండ్ ఫ్రంట్ సేమ్ నెక్ ఉంటుంది చిన్నపిల్లలకి. అలా పెట్టుకుంటే కంఫర్ట్గా ఉంటుంది. ఒక 3 ఇంచెస్ డీప్, 3.5 డీప్ తీసుకోవాలంతే. ఇందులో మనం హ్యాండ్స్ తీసుకుందాము. జస్ట్ ఒక 1 మీటర్లోనే ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నామండి. మొత్తం టోటల్ లెంత్ పిల్లలది 20 ఇంచెస్ అలా ఉంటుంది. బట్ తను 9 మంత్స్ కదా, నీ లెంత్ ఫ్రాక్ అయినా వస్తుంది. జస్ట్ చిన్న హ్యాండ్స్ తీస్తున్నాను. ఓన్లీ జస్ట్ షోల్డర్ దగ్గర చిన్న చిన్న పఫ్ పెట్టుకునేలాగా. ఇంక ఇలా కట్ చేసేసుకోవడమే. ఇప్పుడు మనం లైనింగ్ కోసం ఇది స్ట్రైట్గా కట్ చేసుకుందాము. ఎందుకంటే మిగిలిన పార్ట్ మనం ఫ్రాక్ లైనింగ్కి యూజ్ చేయాలి. ఈ క్లాత్ ఉంది కదా, దాన్ని మనం డివైడ్ చేసుకొని బ్యాక్ అండ్ ఫ్రంట్ ఫ్రాక్ అవుతుంది. సైడ్ జాయింట్ వేసుకొని అలా కుచ్చులు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్కి మనము వేస్తున్నాం చూడండి. జస్ట్ ఇది 90 సెంటీమీటర్సే ఉందండి క్లాత్. చిన్న పాపకి మనం ఫ్రాక్ ఈజీగా స్టిచ్ చేయొచ్చు. ఒక సైడ్ నేను బాడీ తీసేసాను. అండ్ ప్రజెంట్ ఇప్పుడు క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందా లేదా అని చెక్ చేస్తున్నాను. ఇక్కడ హ్యాండ్స్ ఒకటి తీస్తే సరిపోతుంది. ఇక్కడ హ్యాండ్స్ తీసేయాలి. అది స్ట్రైట్ తీసేసేయాలి, ఎందుకంటే ఈక్వల్గా ఉండాలి కాబట్టి. ఆ హైట్ సరిపోతుంది. ఇప్పుడు మనం ఏంటంటే నడుము దగ్గర డోరీస్ కోసం తీస్తున్నాను చూడండి. అయిపోయింది కదా. సో ఇదంతా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. అంత సరిపోతుంది. మంచిగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవడమే. స్టిచ్చింగ్ వీడియో మరో వీడియోలో పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.